వెల్కమ్ టు మై ఛానల్ టెక్నికల్ అడ్డా. ఇవాళ మన టాపిక్ వచ్చేసి వెర్నియర్ క్యాలిపర్స్. వెర్నియర్ క్యాలిపర్స్ మన అందరికీ తెలుసు. మనం జనరల్గా యూస్ చేసి ఉంటాం ఎప్పుడో ఫ్రీక్వెంట్గా కాలేజ్ డేస్లో కానీ స్కూల్ డేస్లో కానీ. మన ఫిజిక్స్లో వెర్నియర్ క్యాలిపర్స్ చిన్నప్పుడు చదువుకునే ఉంటాం. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో ఇంకా వేరే ఇండస్ట్రీస్లో వెర్నియర్ క్యాలిపర్ని ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తూనే ఉంటారు. సో ఈ వీడియోలో మనం వెర్నియర్ క్యాలిపర్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అసలు వెర్నియర్ క్యాలిపర్స్ అంటే ఏంటి, ఎలా యూజ్ చేస్తారు, దానికి ఏమన్నా ఎర్రర్స్ లాంటివి ఉంటాయా, దాని పార్ట్స్ ఏంటి, ఇట్లాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫండమెంటల్స్ మనం నేర్చుకుందాం ఈ వీడియో ద్వారా. టాపిక్స్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ వెర్నియర్ క్యాలిపర్స్ అండ్ పార్ట్స్, టైప్స్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్ అండ్ ఎర్రర్స్, మెజర్మెంట్స్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్ అండ్ రీడింగ్స్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్. సో మన టాపిక్లోకి వెళ్ళిపోయాం. అసలు వాట్ ఈజ్ వెర్నియర్ క్యాలిపర్? వెర్నియర్ క్యాలిపర్ అంటే ఏంటి ఇక్కడ ఉంది కాకుండా జనరల్గా చెప్తా వినండి. వెర్నియర్ క్యాలిపర్ అనేది ఒక ప్రిసిషన్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. వెర్నియర్ క్యాలిపర్ అనేది ఒక ప్రిసిషన్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. ప్రిసిషన్ అని ఎందుకు అంటున్నాం అంటే ఇది యాక్యురేట్గా మెజర్మెంట్ చూపెట్టుద్ది కనుక దీన్ని ప్రిసిషన్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ అన్నాం. ఇది లీనియర్ డైమెన్షన్స్ని మాత్రమే చూపెట్టుద్ది, యాంగులర్ డైమెన్షన్స్ని చూపెట్టదు. సో ఈ వెర్నియర్ క్యాలిపర్ వల్ల మనకు ఉపయోగాలు ఏంటి? వెర్నియర్ క్యాలిపర్ వల్ల మనం లెంత్, విడ్త్, హైట్, థిక్నెస్ ఇలా ఎన్నో రకాల మెజర్మెంట్స్ డైమెన్షన్స్ ఒక ఆబ్జెక్ట్వి మనం తెలుసుకోవచ్చు. తర్వాత వై డూ వి యూజ్ వెర్నియర్ క్యాలిపర్? మనం వెర్నియర్ క్యాలిపర్ ఎందుకు యూజ్ చేస్తాం? అసలు వెర్నియర్ క్యాలిపర్ ఎందుకు యూజ్ చేస్తాం? దీని బదులు మైక్రోమీటర్ తీసుకోవచ్చుగా. సో వెర్నియర్ క్యాలిపరే ఎందుకు యూజ్ చేస్తామంటే మనకు ఒక ఆబ్జెక్ట్ ఒక డెప్త్, విడ్త్, థిక్నెస్ కావాలి. సో అదే ఆబ్జెక్ట్ మనం మైక్రోమీటర్తో చెక్ చేస్తే డెప్త్ చెక్ చేయడానికి ఏమో డెప్త్ మైక్రోమీటర్ కావాలి, దాని అవుట్ సైడ్ డైమెన్షన్స్ చెక్ చేయడానికి అవుట్ సైడ్ మైక్రోమీటర్ కావాలి, ఇన్సైడ్ డైమెన్షన్స్ చెక్ చేయడానికి ఇన్సైడ్ మైక్రోమీటర్ కావాలి. సో ఇవన్నీ అవసరం లేకుండా వెర్నియర్ క్యాలిపర్తో మనం ఒక్క వెర్నియర్ క్యాలిపర్తోనే ఈ డైమెన్షన్స్ అన్నీ చెక్ చేసుకోవచ్చు. దాని డెప్త్ ప్రోబ్తో డెప్త్ చెక్ చేసుకోవచ్చు, అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ జాస్ ఉంటాయి, ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ జాస్. వీటితో ఎక్స్టర్నల్ డైమెన్షన్స్, ఇంటర్నల్ డైమెన్షన్స్ చెక్ చేసుకోవచ్చు. Uses of vernier caliper. We know the core uses of vernier calipers is for measuring distance between the two opposite sides of a surface. We can measure the internal and external dimensions and even height of an object with accuracy. It can be measured up to 1/100th of a millimeter. ఇప్పుడే చెప్పుకున్నాం కదా పార్ట్స్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్. మనం వెర్నియర్ క్యాలిపర్ పార్ట్స్ చూసినట్టయితే చూడండి, ఇంటర్నల్ జాస్, ఎక్స్టర్నల్ జాస్, లాకింగ్ స్క్రూ, ఇంపీరియల్ స్కేల్, మీట్రిక్ స్కేల్, డెప్త్ మెజరింగ్ ప్లేట్. ఈ డెప్త్ మెజరింగ్ ప్లేట్ని డెప్త్ ప్రోబ్ అని కూడా అంటారు. దీంతోనే మనం డెప్త్ చెక్ చేసుకోవచ్చు. ఈ ఎక్స్టర్నల్ జాస్ ఏవైతే ఉన్నాయో వాటితో అవుట్ సైడ్ డైమెన్షన్స్, ఒక ఆబ్జెక్ట్ యొక్క అవుట్ సైడ్ డైమెన్షన్స్ చెక్ చేసుకోవచ్చు. ఈ ఇంటర్నల్ జాస్ ఏవైతే ఉన్నాయో దీంతో ఇన్సైడ్ డైమెన్షన్ చెక్ చేసుకోవచ్చు. ఈ లాకింగ్ స్క్రూ ఏదైతే ఉందో మనం డైమెన్షన్స్ని లాక్ చేయడానికి ఇది ఉపయోగపడుద్ది. తర్వాత ఇక్కడ చూద్దాం. ఏ వెర్నియర్ క్యాలిపర్ ఈజ్ ఏ ప్రిసిషన్ ఇన్స్ట్రుమెంట్ దట్ మెజర్స్ ఇంటర్నల్ డైమెన్షన్స్, outside dimensions and depth. It can measure to an accuracy of 1/1000th of an inch and 1/100th of a millimeter. The caliper has two sets of jaws, one of the upper and the lower portions. Each set has fixed jaw and movable jaw. The upper set is designed to measure inside dimensions, while the lower is designed for outside dimensions. It also has a depth probe at the base on the rear part which functions as a depth measuring tool. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇందాక. ఈ ఇంటర్నల్ జాస్ ఏవైతే ఉన్నాయో దీంతో ఇన్సైడ్ డైమెన్షన్ చెక్ చేసుకోవచ్చు. ఎక్స్టర్నల్ జాస్ ఏవైతే ఉన్నాయో దీంతో ఎక్స్టర్నల్ డైమెన్షన్ చెక్ చేసుకోవచ్చు. ఈ లాకింగ్ స్క్రూ ఏదైతే ఉందో మన డైమెన్షన్స్ లాక్ చేసుకోవడానికి లాకింగ్ స్క్రూ వాడతాం. తర్వాత ఈ డెప్త్ మెజరింగ్ బ్లేడ్ ఏదైతే ఉందో దీంతో మనం డెప్త్ చెక్ చేసుకుంటాం. ఇంపీరియల్, మెట్రిక్ ఏంటి అంటే ఇంపీరియల్ అంటే ఇంచెస్లో ఉంటుంది స్కేల్, మెట్రిక్ స్కేల్ అంటే ఎంఎంస్లో ఉంటుంది. ఇది మనం
రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం కాబట్టి దీని గురించి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. చూడండి ఇక్కడ అదే ఇచ్చాడు. మనం ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇంటర్నల్ జాస్, ఎక్స్టర్నల్ జాస్, డెప్త్ ప్రోబ్, లాకింగ్ స్క్రూ, లాకింగ్ స్క్రూ, మెయిన్ స్కేల్, వెర్నియర్ స్కేల్. చూడండి ఇప్పటివరకు అయితే మనం ఏదైతే చెప్పుకున్నామో అదే ఇక్కడ ఉంది. తర్వాత టైప్స్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్. వెర్నియర్స్లో మనం ఇప్పుడు రెగ్యులర్గా మనం డిజిటలే ఎక్కువ వాడుతూ ఉంటాం. డైల్ మ్యాక్సిమం చాలా తక్కువ. ఏదైతే ఏమంటారు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో ఈ డైల్ ఎక్కువ చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు కూడా తగ్గిపోయింది. డైల్ అండ్ అనలాగ్ రెండు తగ్గిపోయాయి. అందరు డిజిటలే వాడుతున్నారు. సో అనలాగ్ డైమెన్షన్స్ రీడ్ చేయడం ఎవరికి రాదు మ్యాక్సిమం. వాళ్ళ కోసం ఇప్పుడు మనం అది కూడా చూద్దాం. టైప్స్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్ అంటే మనకు 3 టైప్స్ ఉంటాయి. ఒకటేమో మనం రెగ్యులర్గా చూసే అనలాగ్ వెర్నియర్ క్యాలిపర్, తర్వాత డైల్ వెర్నియర్ క్యాలిపర్ అండ్ డిజిటల్ వెర్నియర్ క్యాలిపర్. చూద్దాం. మనం ముందు డైమెన్షన్స్ మెజర్మెంట్స్ రీడింగ్ తెలుసుకునే ముందు లీస్ట్ కౌంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. లీస్ట్ కౌంట్ is a smallest measurement that can be taken by a measuring instrument. The least count is related to the precision of an instrument that can measure smaller changes in the value relative to the another instrument has a smaller least count value. So is no precision. లీస్ట్ కౌంట్ అంటే ఏంటిదంటే అతి తక్కువ ఆ ఇన్స్ట్రుమెంట్తో అతి తక్కువ మెజర్ చేయగలిగే డైమెన్షన్నే మనం లీస్ట్ కౌంట్ అంటున్నాం. ఇక్కడ చూడండి లీస్ట్ కౌంట్ వెర్నియర్ క్యాలిపర్లో ఎలా ఉంటుంది. సో వెర్నియర్ క్యాలిపర్ లీస్ట్ కౌంట్ వచ్చేసి 0.02 mm అని మనం చెప్పుకుంటున్నాం. అసలు ఈ 0.02 mm అనేది ఎలా వచ్చింది? ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు స్కేల్ ఉంది. పైనేమో వెర్నియర్ స్కేల్, కిందదేమో మెయిన్ స్కేల్. ఇక్కడ చూడండి 49 మెయిన్ స్కేల్ డివిజన్స్ వచ్చేసి 50 వెర్నియర్ స్కేల్ దగ్గర కోయిన్సైడ్ అయింది. అర్థమైందా? మనం ఎప్పుడైతే వెర్నియర్ క్యాలిపర్ అనేది ఎప్పుడైతే లాక్ చేసేస్తామో 00 చేసేస్తామో అప్పుడు ఈ 49 మెయిన్ స్కేల్ డివిజన్స్ వచ్చేసి 50 వెర్నియర్ స్కేల్ డివిజన్స్ దగ్గర కోయిన్సైడ్ అవుతాయి. సో మనకి మెయిన్ స్కేల్ ఇక్కడ చూడండి, దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. 1 VSG minus 1 MSG. 1 MSG minus 1 VSG. సో ఇక్కడ చూడండి 1 మెయిన్ స్కేల్ డివిజన్ ఆల్రెడీ మనకు తెలుసు 1 mm. వెర్నియర్ స్కేల్ డివిజన్ ఎంతో తెలియదు, ఎందుకంటే అది 49 మెయిన్ స్కేల్ డివిజన్స్ దగ్గర 50 కోయిన్సైడ్ అయ్యింది. సో 1 వెర్నియర్ స్కేల్ డివిజన్స్ మనకు ఎంతో తెలియదు కాబట్టి 49/50 వేద్దాం. 49/50 వేస్తే ఏమొస్తుంది? 0.98 వస్తుంది. ఇప్పుడు మన లీస్ట్ కౌంట్ 1 MSG minus 1 VSG అంటే 1 mmలోకి వెళ్ళి 0.98 తీసేస్తే 0.02 mm మనకు మిగులుతుంది. దాన్నే మనం లీస్ట్ కౌంట్ కింద తీసుకుంటున్నాం. అంటే వెర్నియర్ స్కేల్లో ఒక్కొక్క లైన్ వచ్చేసి 0.02 mm ఉంటుంది. హౌ టు రీడ్ మెజర్మెంట్స్. అనలాగ్లో మనం మెజర్మెంట్స్ ఎలా చూడాలో మనకు తెలియదు, జనరల్గా చెప్తున్నా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 0 to 10 నెంబర్స్ ఉన్నాయి. 0 to 10 నెంబర్స్లో ఇక్కడ వెర్నియర్ స్కేల్ ఏంటి? మెయిన్ స్కేల్ 6 దాటింది. చూడండి 6-7కి మధ్యలో ఉంది. 6-7కి మధ్యలో ఉంది. సో మన మెయిన్ స్కేల్ రీడింగ్ వచ్చేసి 6. తర్వాత డైమెన్షన్ ఏంటో మనకు తెలియదు, చూద్దాం. వెర్నియర్ స్కేల్లో 6 కోయిన్సైడ్ అయింది. ఇక్కడ చూడండి. సో మన మెయిన్ స్కేల్ వాల్యూ వచ్చేసేమో 6.0, వెర్నియర్ స్కేల్ వచ్చేసి 0.6. మన ఆన్సర్ 6.6. దీన్నే మనం ఈజీగా 6.6 కింద చూసి చెప్పేయచ్చు.
తర్వాత ఇంకోటి చూడండి, ఇక్కడ మైన్ స్కేల్ ఏమో 3 mm దాటింది. వెనియర్ స్కేల్లోనేమో 5, తర్వాత 4th లైన్ కోయిన్సైడ్ అయింది. మనం ఒక్కొక్కటి చెప్పుకున్నాం, ఏంటి ఒక్కొక్క లైన్ వచ్చేసి 0.02 అనేది. సో 4th లైన్ అంటే 0.08 అవుతుంది. 3 mm ఇక్కడ చూడండి, 3 mm ఇక్కడ 50 దాటింది, ఇక్కడ 8 0.08. సో వెనియర్ స్కేల్ రివిజన్ వచ్చేసి 0.58, మెయిన్ స్కేల్ ఇది 3, రెండు కలిపితే 3.58 mm. అలాగే ఇక్కడ కూడా చూడండి, 19th మెయిన్ స్కేల్ క్రాస్ అయింది. వెనియర్ స్కేల్ ఏమో ఇక్కడ చూడండి 6, 2, 6 తర్వాత సెకండ్ లైన్ కోయిన్సైడ్ అయింది చూడండి. 6 తర్వాత సెకండ్ లైన్ కోయిన్సైడ్ అయింది. సెకండ్ లైన్ కోయిన్సైడ్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, ఒక్కొక్కటి 0.02 ఉంటుందని చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనకు వచ్చేసి 19.64 మన ఆన్సర్. 19.64. తర్వాత దీంట్లో ఎర్రర్స్ ఉంటాయండి. ఆ ఎర్రర్స్ మనం ఎలా కనిపెట్టాలి అంటే, రెండు జాస్, మూవబుల్ జా ఒకటి, ఫిక్స్డ్ జా ఒకటి, రెండు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఇక్కడ చూడండి, మెయిన్ స్కేల్ వెనియర్ స్కేల్ రెండు 0 కనుక కోయిన్సైడ్ అయితే నో ఎర్రర్స్, నో 0 ఎర్రర్స్. సపోజ్ చూడండి, ఇక్కడ 0 కింద వెనియర్ స్కేల్ కొంచెం ముందు జరిగింది, దీన్ని మనం పాజిటివ్ ఎర్రర్ అంటాం. పాజిటివ్ ఎర్రర్. ఇక్కడ చూడండి, పైన మెయిన్ స్కేల్ ముందుకెళ్ళింది, కింద వెనియర్ స్కేల్ వెనక్కి వచ్చింది మనం రెండు జాయిన్ చేసినప్పుడు. సో దీన్ని నెగిటివ్ ఎర్రర్స్ అంటాం. ఈ నెగిటివ్ ఎర్రర్స్, పాజిటివ్ ఎర్రర్స్ మనం కనుక తెలుసుకోకపోతే మన డైమెన్షన్స్ అనేవి తప్పు వచ్చే ఛాన్సెస్ మ్యాక్సిమం ఉన్నాయి. మ్యాక్సిమం కాదు, కంపల్సరీ తప్పు వచ్చింది. సో ఇక్కడ చూడండి, మనం నెగిటివ్ ఎర్రర్, పాజిటివ్ ఎర్రర్ ఉంటే మనం మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేయొచ్చా అంటే కొన్ని సిచ్యువేషన్స్ మనం యూజ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మనకి అక్యురేట్ డైమెన్షన్ కావాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే నెగిటివ్ ఎర్రర్ ఉందా, పాజిటివ్ ఎర్రర్ ఉందా. నెగిటివ్ ఎర్రర్ ఉంటే ఏం చేయాలి, పాజిటివ్ ఎర్రర్ ఉంటే ఏం చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక డైమెన్షన్ మనకి ఇచ్చాడు, 3.34 అనేది మన డైమెన్షన్ ఉంది, మనం మెజరింగ్ రీడింగ్ ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి పాజిటివ్ ఎర్రర్ కనపడుతుంది, వెనియర్ స్కేల్ ముందుకెళ్ళింది. పాజిటివ్ ఎర్రర్ ఎంత కనపడుతుంది, ఇక్కడ చూడండి 0.4th లైన్ దగ్గర కోయిన్సైడ్ అయింది. సో 3.34 అనేది మన యాక్చువల్గా మనం మెజర్ చేసింది. దాంట్లోకి వెళ్ళి ఎంత అయితే ఉందో అంత మైనస్ చేస్తే మనకి అక్యురేట్ రీడింగ్ వచ్చేస్తుంది. 3.30 అనేది మన అక్యురేట్ రీడింగ్. సో ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే పాజిటివ్ ఎర్రర్, నెగిటివ్ ఎర్రర్. పాజిటివ్ ఎర్రర్ అంటే మైనస్ చేయాలి, నెగిటివ్ ఎర్రర్ అంటే ప్లస్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నెగిటివ్ ఎర్రర్ కనపడుతుంది. సేమ్ 0.04 నెగిటివ్ ఎర్రర్ వచ్చింది అనుకుందాం. ఇక్కడ మనం యాక్చువల్గా మనకు వచ్చిన రీడింగ్ ఎంత, 3.34 వచ్చింది. ఇక్కడ నెగిటివ్ ఎర్రర్ ఉంది, ఎంత ఉంది నెగిటివ్ ఎర్రర్, 0.04 నెగిటివ్ ఎర్రర్ ఉంది అనుకుందాం. సో పాజిటివ్ వస్తే మైనస్ చేయాలి, నెగిటివ్ వస్తే ప్లస్ చేయాలి. ఇక్కడ 0.04 ప్లస్ చేస్తే ఎంత వచ్చింది, 3.38. పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎర్రర్స్ అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. పాజిటివ్ వస్తున్న మైనస్ చేయాలి, నెగిటివ్ వస్తున్న ప్లస్ చేయాలి. తర్వాత సేఫ్టీ ప్రికాషన్స్ టు బి టేకెన్ వైల్ హ్యాండిలింగ్ వెనియర్ క్యాలిపర్. వెనియర్ క్యాలిపర్ మనం వాడేటప్పుడు సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి ఖచ్చితంగా తీసుకోవాలి. సేఫ్టీ ప్రికాషన్స్ ఎందుకు తీసుకోవాలి అంటే వెనియర్ ఖరాబ్ అవ్వకుండా ఉండడానికి, దాని అక్యురసీ దెబ్బ తగలకుండా ఉండడానికి. సపోజ్ ఇప్పుడు మనం వెనియర్ యూజ్ చేస్తూ కింద పడేసాం,
అది ఖచ్చితంగా దాని అక్యురసీ పోద్ది, మనకి ఎర్రర్ చూపెట్టుద్ది, డైమెన్షన్స్ తప్పు వస్తాయి. డైమెన్షన్ తప్పు రావడం వల్ల ఏమైంది, మనకి కరెక్ట్ మెజర్మెంట్స్ రావు. అసలు మనం ఎలా హ్యాండిల్ చేయాలి చూద్దాం. బిఫోర్ టేకింగ్ ఎనీ మెజర్మెంట్స్ మేక్ ష్యూర్ దట్ వెన్నర్ క్యాలిపర్స్ డో నాట్ హ్యావ్ ఏ జీరో ఎర్రర్. ఇప్పుడే మనం చూసాం, ఏదైనా మనం ఒక మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నప్పుడు, సపోజ్ వెన్నర్ క్యాలిపర్ తీసుకున్నాం, ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే 2 జాస్ దగ్గర తీసుకొని 0 కోయిన్సైడ్ అయినలేవో చూసుకోవాలి. మనం ఖచ్చితంగా ఎన్ష్యూర్ చేసుకోవాల్సింది ఏంటంటే దీనిలో ఏ ఎర్రర్ లేదు అని ఎన్ష్యూర్ చేసుకున్న తర్వాతే మనం కాంపోనెంట్ని మెజర్ చేయడానికి వెళ్ళాలి. దట్ కెన్ బి చెక్డ్ బై బ్రింగింగ్ ద జాస్ ఆఫ్ ద క్యాలిపర్ ఇన్ టు కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, 2 జాస్ దగ్గరికి చేయడం వల్ల ఆ 0 కోయిన్సైడ్ అయితే మనకి ఏ ఎర్రర్ లేదు అని మనకు అర్థమవుతుంది. The zero markings on the vernier caliper and the main scale should be aligned at this point. If not, then zero error, the appropriate correction should be applied. ఒకవేళ మనకి 0 కోయిన్సైడ్ అవ్వకపోతే మనం ఆల్రెడీ చెప్పుకున్న పాజిటివ్ ఎర్రర్ ఉందో నెగిటివ్ ఎర్రర్ ఉందో చెక్ చేసుకోవాలి. ఒకవేళ పాజిటివ్ ఎర్రర్ ఉంటే మనకి ఎంత పాజిటివ్ ఎర్రర్ ఉందో మనం మెజర్ చేసిన డైమెన్షన్లోకి వెళ్ళి అంత మైనస్ చేయాలి. ఒకవేళ నెగిటివ్ ఎర్రర్ వస్తే మెజర్ చేసిన డైమెన్షన్స్కి ఎంత నెగిటివ్ ఎర్రర్ ఉందో దాన్ని ప్లస్ చేయాలి. ప్లస్ చేస్తే మనకి అక్యురేట్ మెజరింగ్ వచ్చేస్తుంది. వైల్ గ్రిప్పింగ్ ద ఆబ్జెక్ట్ టు బి మెజర్డ్, అప్లికేషన్ ఆఫ్ ఎక్సెసివ్ ఫోర్స్ ఆన్ ద జా షుడ్ బి అవాయిడెడ్. ఏదైనా మనం మెజర్ చేసేటప్పుడు జాస్క్ అనేవి ఎక్కువ, మనం ఒక కాంపోనెంట్ మెజర్ చేస్తున్నామంటే జా మీద ఎక్కువ ప్రెషర్ ఇచ్చేసి ఎక్కువ లోడ్ ఇవ్వద్దు. దానికి ఎక్కువ లోడ్ ఇవ్వడం వల్ల ఏమైందంటే మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ప్లస్ ఇన్అక్యురేట్ రీడింగ్ ఇవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ద సర్ఫేస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ విచ్ నీడ్స్ టు బి మెజర్ షుడ్ బి క్లీన్. ఏదైతే మనం ఒక ఆబ్జెక్ట్ మనం మెజర్ చేస్తున్నామో దాన్ని మనం ముందు క్లీన్ చేసుకోవాలి. ఎందుకు క్లీన్ చేసుకోవాలి అంటే, సపోజ్ దానికి ఏమైనా చిప్స్ కానీ బర్స్ కానీ ఏమైనా అతుక్కునే ఛాన్సెస్ ఉంటాయి. అతుక్కోవడం వల్ల మెజర్మెంట్ తప్పు చూపెట్టుద్ది. ఆ బర్స్ చిప్స్ వల్ల ఈ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ కూడా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. Along with keeping in it proper allocated space, there are few maintenance steps one must to be kept your vernier caliper from malfunctioning. మనం వెర్నియర్ క్యాలిపర్ యూజ్ చేసి మళ్ళీ దేని ప్లేస్లో దానికి పెట్టడమే కాకుండా కొన్ని మనం చిన్న మెయింటెనెన్స్ స్టెప్స్ అనేవి చూపెడుతున్నాడు. అవి చేసుకుంటే వెర్నియర్ క్యాలిపర్ అనేది మనం డ్యామేజ్ అవ్వకుండా ఉంచుకుందాం. బ్రష్ ఆఫ్ ఎనీ డట్. మనం వెర్నియర్ క్యాలిపర్ యూజ్ చేసుకునేటప్పుడు యూజ్ చేసిన తర్వాత దాన్ని మనం ఒక క్లాత్తో క్లీన్ చేసి దాన్ని ఏ ప్లేస్లో ఉందో అక్కడ పెట్టారు. డు నాట్ పేర్ వెర్నియర్ క్యాలిపర్ విత్ అదర్ టూల్స్. వెర్నియర్ క్యాలిపర్ని కానీ ఏ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ని కానీ వేరే హ్యాండ్ టూల్స్తో కానీ కలపకూడదు. యూజ్ ఇట్ ఫర్ ద పర్పస్ ఇట్ సర్వ్స్. అది ఏ పర్పస్కి అయితే మనం యూజ్ చేస్తామో దాని గురించి యూజ్ చేయాలి. సపోజ్ వెర్నియర్ క్యాలిపర్ని తీసుకెళ్ళి ఏదో హ్యాండ్ టూల్స్లో కలిపేయడం, లేకపోతే దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో కొట్టడం, ఇలాంటివి చేయకూడదు. డు నాట్ ఎక్స్పోజ్ ఇట్ టు ద టెంపరేచర్ చేంజెస్. సపోజ్ వెర్నియర్ క్యాలిపర్ అనేది రూమ్ టెంపరేచర్లో ఉంటే ఏం కాదు. తర్వాత ఇప్పుడు ఫార్మింగ్ ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది. ఫార్మింగ్ ఆపరేషన్స్ జరిగేటప్పుడు హై టెంపరేచర్లో మెటల్ని హీట్ చేస్తూ ఉంటారు. అక్కడ వెర్నియర్ క్యాలిపర్ని యూజ్ చేస్తామంటే యూజ్ చేయకూడదు. యూజ్ చేస్తే ఏమైందంటే మెటల్ అనేది కరిగే ఛాన్సెస్ ఉంటాయి. మెటల్ ఎక్స్పాండ్ అవ్వడం కానీ ఇలా ఏమంటారు, ఆ టెంపరేచర్ చేంజెస్కి మెటల్ కరగడం కానీ, డైమెన్షన్స్ చేంజ్ అవ్వడం కానీ, ఇవన్నీ మెజర్మెంట్ తప్పు చూపెట్టడం కానీ ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో డు నాట్ ఎక్స్పోజ్ ఇట్ టు ద టెంపరేచర్ చేంజెస్. ఎక్కడైతే టెంపరేచర్ ఎక్కువ ఉందో అక్కడ దీన్ని యూజ్ చేయకూడదు. సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హోల్డింగ్ ఏ క్యాలిపర్ అండ్ మెజరింగ్ ప్రాసెస్. వెర్నియర్ క్యాలిపర్ని కూడా ఒక చేత్తోనే పట్టుకోవాలి. రైట్ హ్యాండ్తో వెర్నియర్ క్యాలిపర్ని పట్టుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్తో జాబ్ని పట్టుకోవాలి. జాబ్ ఆర్ కాంపోనెంట్. చూడండి, ఫస్ట్ దాంట్లో లెంత్ చెక్ చేస్తున్నాడు, సెకండ్ అవుట్ సైడ్ డయామీటర్ చెక్ చేస్తున్నాడు, థర్డ్ ఇన్నర్ డయామీటర్ చెక్ చేస్తున్నాడు, డెప్త్ ఫోర్త్ డెప్త్ చెక్ చేస్తున్నాడు. చూడండి ఒకసారి. నెక్స్ట్
ఎనీ క్వశ్చన్స్? మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, నేను ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ. హలో, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.